నమస్కారం. నిన్న పొద్దున్న ఈ యొక్క అల్మాస్పేట్ సెంటర్లో రెండు వర్గాల మధ్య ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అనుకోకుండా స్టోన్ పెల్టింగ్, కొంతమంది పోలీస్ సిబ్బంది అంతా గాయపడటం జరిగింది. దానికి రెండు వైపుల నుంచి కూడా కొంతమంది కొన్ని ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల కానీ దీనివల్ల కానీ అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం పూర్తిగా. ఈ ఇరుపక్షాల మీద మనం కేసులు కట్టడం జరిగింది. ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్, ఈ వీటితో దాడి చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది అదుపులో ఉన్నారు. అదే మాదిరిగా కొంతమంది పరారులో ఉన్నారు. వాటి కోసం గాలింపు జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా 144 సెక్షన్ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో కొన్ని ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించి ఈ పరిస్థితిని అంతా అదుపు చేసాం. ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేపిస్తారు ఎస్పీ గారు. సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లో ఉంది. 1-2 రోజుల్లో మీ 144 సెక్షన్ కూడా సడలించి పూర్తిగా కూడా దాన్ని తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉండటం జరిగింది. చెప్పండి, మీరు ఏమైనా అడిగేది ఉంటే అడగండి. ఒకరోజు ముందు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వ్యక్తి వాయిస్ రికార్డ్ చేసి పోస్టింగ్ చేశారు. ఎవరండి ఆయన? సార్, ఒక గత కొన్ని రోజులుగా టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు పైన ఒక వ్యక్తి అయితే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పటికీ కూడా మన పోలీసులు సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే విద్వేషంగా పూర్తిగా వ్యాఖ్యలు చేశాడు. దానివల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది ఆ టిప్పు సుల్తాన్ సంబంధించి పోస్టులు పెట్టిన వ్యక్తి అయితే ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారండి. ఆయన పరారులో ఉన్నారు. ఆయన ఉంటే దుబాయ్లో ఉండాలి, లేకపోతే ఇక్కడికి భారతదేశానికి వస్తే జైల్లో ఉంటారు. ఆ ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ నిన్న జరిగిన దానిలో ఒక పక్షం వారు ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని ఫ్లెక్సీలు కట్టడం వల్ల అవతల వర్గం వాళ్ళు ప్రొవకేట్ అయ్యి దీనికి ఇంత జరిగింది. సో వాళ్ళని కూడా మందలించడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఏంటంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. హిందువులకి హిందూ మతం ఎంత, వాళ్ళ యొక్క మత విశ్వాసాలు ఎంత ప్రగాఢమని, అదేవిధంగా మహమ్మదీలకు కూడా వారి యొక్క విశ్వాసాలు. ప్రభుత్వ పరంగా మనం ఈ రెండు వర్గాల వారిని కూడా సమతూకం పాటించి అందరి విశ్వాసాలకి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో కూడా ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్ లేకుండా కూడా అంత సామరస్యపూర్వకంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వర్గాలైన, ఎస్పెషల్లీ పోలీస్ వర్గాలైన మీద, తర్వాత రెవెన్యూ వర్గం ఏదైతే మ్యాజిస్ట్రేట్, జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ బాధ్యత ఉంది. సో దానికి సామరస్యపూర్వకంగా మనం చర్యలు తీసుకుంటాం. ఈ టిప్పు సుల్తాన్ ఏదైతే ఉందో ఒక వర్గం వారు కొంతమంది దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పేరే పెట్టాలంటాం కూడా, అది ఒకళ్ళు పెట్టాలంటాం ఒకళ్ళు కుదరదన్నారంటే దాని మీద వ్యతిరేక. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎప్పుడు మనం మధ్య మార్గంలో వెళ్ళాలి. అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలో వెళ్ళాలి తప్పితే నా దారే రహదారి అనేది కుదరదు. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలనేది చేసేది అతను ఎంత తప్పు. దాన్ని ఇక్కడ ఇప్పుడు ఒక వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని నామకరణం చేయడం కూడా అంతే తప్పు. ఇద్దరిపైన మనం చర్యలు తీసుకుని ఇద్దరికి సముదాయించి మత సామరస్యాన్ని స్థాపిస్తాం. సార్, 40 ఏళ్ళుగా ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియా వేదికగా కూడా కీలకమైనటువంటి ఏదైతే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాల్సిన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా అన్నీ మానిటరింగ్ చేస్తున్నామండి. యాక్చువల్లీ నిన్నటి రోజు కూడా అధికారులంతా కూడా జిల్లా ఎస్పీ గారు అందరూ విజయవాడలో ఉండటం కానీ కొంత ఇది జరిగింది. ఇక అది ఇక్కడ అన్నిటి మీద సరైన చర్యలు అయితే చేపడతాం. వీళ్ళు హనుమాన్ జయంతికి మేము ర్యాలీ చేస్తామంటే పోలీసులు అడ్డుకుంటున్నారనేది మేము అడ్డుకోవటం అనేది జరగలేదండి. హనుమాన్ జయంతిని అడ్డుకోవాలని ఒక వర్గం వాళ్ళు ప్రయత్నించారు. దాని మీద మనం సామరస్యపూర్వకంగా జరిపిస్తాక నిన్న దాని మీద రెండు వర్గాలని సముదాయించే ప్రయత్నంలో మనం ఉన్నాం. వాళ్ళ ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదనేది మీ వాదన? 144 ఉండగా ఇవ్వకూడదు కదండి. 144 ఉండగా 144 సెక్షన్ ఉండగా ర్యాలీ ఎలా అనుమతి చేస్తాం? నలుగురికి మించి వ్యక్తులు ఒక చోట గుమిగూడకూడదు. 144 సెక్షన్ ఉండగా నలుగురి కన్నా ఎక్కువ వ్యక్తులు ఒక చోట గుమ్మగొడితే వాళ్ళని చెదరగొట్టి వాళ్ళపై బలప్రయోగం చేసే అధికారం చట్టం పోలీసులకు కల్పిస్తుంది. తిరుపతిలో టీటీడీ మాజీ బోర్డు సభ్యులు పోలీసులు ఏదైతే ర్యాలీని అడ్డుకుంటారో మేము ఖచ్చితంగా ర్యాలీ చేసి చూద్దామండి, సముదాయిస్తామండి. అందరినీ సముదాయించి ప్రశాంత వాతావరణంలో ఇరు వర్గాల వాళ్ళు వారి యొక్క మత విశ్వాసాలని పాటించే విధంగా మనం చర్యలు చేపడతాం. సార్, అంటే జిల్లాలో ఈ స్థాయిలో ఘటన ఎప్పుడు లేదు. ప్రజల్లో అంటే ఒక విధమైన భయం అనేది అయితే ఉంది. జిల్లా ప్రజలకు ఎలా శాంతి భద్రతలు ఎలా కల్పిస్తారండి? ఏమండి, మత సామరస్యాన్ని పాటించండి. ఇప్పుడు ఎవరు మత విశ్వాసం వాళ్ళది. సో ఒకళ్ళ వర్గం వారు ఇంకో వర్గాన్ని ఇది మీద వెళ్లకుండా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళ ఇంట్లో కానీ ఏదో కామన్ ప్లేసెస్లో ఉండదో ఇతర వర్గానికి
ఏమంటారు దాన్ని, అబ్జెక్షనబుల్గా కాకుండా ఎవరికాళ్ళు చేసుకునే అధికార సదుపాయం భారత రాజ్యాంగం భారత పౌరులు అందరికీ కల్పిస్తుంది. సార్ ఈ వివాదం గత కొద్ది నెలలుగా జరుగుతుంది సార్ ఈ సర్కిల్ గురించి ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళను అప్పట్లోనే చర్యలు ఇది కొన్ని నెలలుగా జరిగేది కాదండి. 2014 నుంచి ఉంది ఈ వివాదం. గత ఫిబ్రవరి నెలలో కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా దీన్ని లబ్ధి పొందడం కోసం ఈ ఏదైతే ఈ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో చివరి నిమిషంలో దాన్ని ఆ అంశాన్ని పైకి లేవనెత్తి భవిష్యత్తులో ఎన్నుకోబడే వాళ్ళ మీదకి అధికార యంత్రాంగం మీదకి ఆ యొక్క భారాన్ని మా మీద తోసి ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశపూర్వకంగానే అది నెట్టడం జరిగింది. దాని నుంచి కొంతమంది ఏ వర్గం వాళ్ళు దాన్ని కావాలని ఒకళ్ళు వద్దని ఒకళ్ళు ఇద్దరూ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో దాని మీద మేము చేపట్టాల్సిన చర్యలు అయితే ఏవైతే ఉన్నాయో ముందస్తు చర్యలు అయితే నేను చేపడతాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.